ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మొన్న మా ఆద్యన్ గాడి బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక నెక్స్ట్ మేము ప్లే ఏరియాకి వచ్చేసాము అనమాట. పిల్లలందరినీ పిలుచుకొని ప్లే ఏరియాకి వచ్చాము. ఇక్కడ ప్లే ఏరియా ఎలా ఉంటుంది, పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఏమేమి కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా ఇక్కడ అమెరికాలో మంచి మంచి గేమ్స్ పిల్లలకు ఆలోచనలకు మేధాతనానికి అన్ని పదును పెట్టే గేమ్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి యాక్టివిటీస్ బాగా ఉంటారన్నమాట. ఆరోగ్యపరంగాను హెల్త్ పరంగాను బాగుండేటట్టు ప్లస్ మైండ్కు టెన్షన్ రిలీఫ్ చేసేలాగా ఉంటాయి ఈ గేమ్స్ అన్ని. వీళ్ళను ఇంకా తెలివిమంతులుగా మార్చడానికి ఎట్లాంటి గేమ్స్ కావాలంటే కూడా అన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి. వీళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళ 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 తెలివితేటలు ఎలా ఉన్నాయనేది కూడా ఈ గేమ్స్ ద్వారా మనకు బయటపడుతుంటాయి. అలాంటి గేమ్స్ అన్నీ ఇక్కడ పెట్టింటారు. చాలా చాలా అయితే చాలా హ్యాపీగా పిల్లలు ఆడుకుంటుంటారు. అసలు ఇక్కడికి ఎంటర్ అయ్యారంటే పిల్లలు రావడానికి కూడా వెనక్కి రావడానికి కూడా ఇష్టపడరు అనమాట. కంటిన్యూస్గా కూర్చొని ఆడమన్నా కూడా హ్యాపీగా ఆడుకుంటారు. మనకు బోర్ కొట్టాల్సిందే చూసి చూసి. అంతా బాగుంటాయి. ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్స్ పెట్టేసి ఉంటారు. మనం యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో కూడా ఈ షాపింగ్ మాల్స్లో ఇప్పుడు ఇలాంటి గేమ్స్ అన్ని చూస్తున్నాము. ఇంతకుముందు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా షాపింగ్ మాల్స్ అన్నీ ఎక్కడ చూసినా సిటీస్లో బెంగళూరు, హైదరాబాదు, ఇంకా మెయిన్ సిటీస్లో అంతా ఇలాంటి షాపింగ్ మాల్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా అన్నీ వచ్చేసాయి మన ఇండియాలో కూడా. కానీ దీనికి ఫస్ట్ అయితే అమెరికాలోనే ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మనకి ఇండియాకి కూడా పాకినాయి. అవన్నీ చూసుకొని మనం మెల్లగా స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా ప్లే ఏరియా అంటే ఇక ఓన్లీ అక్కడ అది ఎట్లుంటుందంటే మనము పిల్లలను ఒక్కొక్కరికి బుక్ చేసి ఉంటాం కదా. పిల్లలకు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కార్డు ఇస్తారనమాట. ఆ కార్డులో మనం ప్రతి ఒక్కదానికి అమౌంట్ పే చేయాల్సి ఉండేది. ఫ్రీగా అయితే ఏవి రావు మనకు. దీంట్లో వాళ్ళకు కార్డు ఇచ్చింటారు కదా, ఆ కార్డ్స్ దాంట్లో ఇన్స్టాల్ చేసిండే వాళ్ళకి మాత్రమే అది ఆడడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా ఇచ్చింటారు మనకు ఇక్కడ కార్డ్స్. ఒక్కొక్క బాయ్ కానీ గర్ల్ కానీ ఒక్కొక్కరికి ఒక 10 గేమ్స్ ఆడేటట్టు వాళ్ళు కార్డు ఇచ్చింటారు. మనం ఎక్స్ట్రా ఆడాలంటే మాత్రం మళ్ళీ పే చేయాల్సింది అనమాట. మనము బుకింగ్ చేసుకున్నందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు అయితే ఇస్తారు. అలాగే మన వాళ్ళు ఇద్దరికి 2 కార్డ్స్ వచ్చాయి. ఆడుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు కూడా అన్ని. ఇలా ఒక్కొక్క గేమ్ నేను కూడా అన్ని చూసుకుంటూ అలా వెళ్తున్నాను. చూడండి, రోబో లాగనమాట. దాంట్లో కూర్చుంటే యాక్చువల్గా ఏదో లోకంలో తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఇది ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో బాగుంటుంది. అది ఒక ఎంజాయ్మెంట్ పిల్లలకు. ఒక్కొక్కటి గేమ్స్ అన్ని షిప్ గేము ప్లస్ మోటార్ బైక్ అంట, ఇంకా ఇంకొకటి ఇక్కడ పిల్లలు గేమ్స్ ఉంటాయి. కంప్యూటర్ గేమ్స్ అయితే ఫుల్గా ఆడతారు. అసలు వదిలిపెట్టరు. అంత బాగుంటాయి ఈ గేమ్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంటారు. మనం మామూలుగా ఇలా వేస్తాము, బాగా ఇస్తాయి. ఇది యాక్చువల్గా నేను కూడా చూసాను, అవకాశం ఉందేమని. నాకైతే ఏం అవకాశం కనపడలేదు. దాని ద్వారా బాల్స్ పట్టుకొచ్చి దాంట్లో వేయాలన్నమాట. అన్ని రకరకాలు బాల్స్ పట్టుకునేది దాంట్లో వేసేది. చూడండి, మీకోసం అంతా ఎంత కష్టపడి తీశానో ఇవన్నీ వీడియోస్. మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు అమెరికాలో ఈ థీమ్ పార్క్స్ ఎలా ఉంటాయి, పిల్లలకు ప్లే గేమ్స్ ఏ విధంగా ఉంటాయని తెలియజేయడానికే నేను ఈ వీడియో ఇవన్నీ తీశానమాట. అలాగే నేను చూసుకుంటూ ఈ వీడియోస్ తీయడమే కాకుండా మీకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా వీడియోస్ చూడడమే కాదు, మీరు ఖచ్చితంగా లైక్స్ కూడా ఇవ్వాలన్నమాట, మర్చిపోకుండా. వీలైతే మీకు కామెంట్స్ కూడా తెలియచేయండి. అక్కడ అయిపోతూనే మళ్ళీ ఇంకో చోటుకు వచ్చామన్నమాట మేము. ఇక్కడ చూడండి, ఏదో ఒక సినిమాలలో ఉన్నట్టుంది ఇది. యాక్చువల్గా పైకి ఎక్కితే పిల్లలు పైన ఎంతసేపు అయినా ఆడుకుంటారనమాట కంటిన్యూస్గా. దాంట్లోనే వెరైటీ ఉంటాయి. అలాంటి చోటుకు వచ్చాము. ఇక్కడ మా పెద్ద మనవడు, చిన్న మనవడు అయితే ఎక్కలేదు, కానీ దీంట్లో పెద్ద మనవడు ఎక్కాడు. పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో.
ఎక్కి ఇంకా కంటిన్యూస్గా, కాకపోతే దీంట్లో ఎక్కాక ఇంకా మనకు పిల్లలు తప్పిపోతారన్న భయం ఉండదు. ఏమున్నా దాని లోపలే ఉంటారనమాట. కింద కూర్చొని మనం పెద్దవాళ్ళు కూడా కూర్చొని చూడడానికి సీటింగ్ కూడా ఇచ్చింటాడు అక్కడ. పెద్దలంతా ఇక్కడ కింద కూర్చొని సీటింగ్లో చూసుకోవచ్చు పిల్లల్ని. పైన పిల్లలంతా ఎంజాయ్ చేస్తుంటారు. అదిగోండి మా వెల్గాడు ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు చూడండి, ఎల్లో కలర్ స్వెటర్ వేసుకున్నాడు. వేసుకొని ఇంకా ఫుల్గా గెంతుతున్నాడు. వాడికి ఇలాంటివి ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అంత ఎంజాయ్ చేస్తాడు వాడికి ఆటలు ఒక్కటి ఉంటే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు. కాకపోతే ఫుడ్ టైంలో మాత్రం వెంటనే వాడు అడిగిన వెంటనే ఫుడ్ పెట్టేయాలి. లేట్ చేస్తే ఒక్క క్షణం కూడా ఉండడు వాడు. ఆకలి అని తెచ్చేస్తాడు. తిన్న తర్వాత ఒక క్షణం కూడా ఉండడు, ఇలా ఆడుతూనే ఉంటాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు మా వెల్గాడైతే. వాడిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు, అసలు అలసట అనేదే ఉండదు మనిషికి. ఎంత యాక్టివ్గా ఎగురుతుంటాయంటే మా వెల్గాడు అంత బాగా ఆడుకుంటాడు. వీడిని చూసి ఎంతో నేర్చుకోవాలని నేను. ఒక్కోసారి నా యాక్టివ్నెస్ వీడికి కూడా ఇంకా వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా కొంచెం యాక్టివ్గానే ఉండే ప్రయత్నం చేస్తుంటాను ఎప్పుడు కూడా. ఇంకా ఇదంతా బాగా ఆడుకున్నాడు వాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. దీని తర్వాత కూడా మళ్ళీ చిన్నపిల్లల కోసం కూడా మళ్ళీ కొన్ని గేమ్స్ చిన్నపిల్లలకి అంతా ఉంటుందన్నమాట అక్కడ. అది కూడా చూపిస్తాను మీకు. మీరు ఇది ఆడినంతసేపు నేను అక్కడే వెయిట్ చేసి ఈ వీడియో తీశాను. చూడండి అక్కడంతా ఎంత బాగా ఆడుతున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడ పోయేది. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా వాడైతే. కాకపోతే ఒకరికొకరు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఆడుకోవాలి ఇక్కడ, లేకుంటే ఒకరికొకరు దబా కొట్టుకుంటే మొహాలు పచ్చడి అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మా వాడు అరుస్తూనే ఉన్నాడు బయట. ఇంకా దాని తర్వాత మేము ఆ గేమ్ అయిపోయాక ఇట్లా ఎంట్రన్స్లోనే ఇలా ఉన్నాయన్నమాట. జీప్ అంట, గుర్రాలంట, మళ్ళీ ఇంకా ఇట్లా డాగ్స్ అంట. ఒక్కొక్కరు ఒక్కో దాని మీద ఇలా కూర్చొని ఆడుకోవడము చాలా బాగుంటుంది. అది ఇట్లా దానికి మిషన్ ఆన్ చేస్తే అదే ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ట్రైను, జీపు అట్లా అన్ని. ఇక్కడ నేను చూశాను నీగ్రోస్ ఉన్నారనమాట. వాళ్ళ బాబు అయితే నాకు ఎందుకో భలే ముద్దుగా కనిపించాడు. వీళ్ళ హెయిర్ స్టైల్ చూడండి, చిన్నప్పటి నుంచే అలా వచ్చేస్తుందమ్మా పిల్లలకు. నాకు అర్థం కాదు. చిన్నోడికి కూడా ఇట్లా రింగులు జుట్టు అంతా ఎలా ఉందో. వీళ్ళు చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారు. అసలు జడలు అయితే వేసుకుంటారు వాళ్ళు, ఎంత ఓపికగా వేసుకుంటారో ఆ జడలు అనిపిస్తుంది. ఈమెకైతే లేదు కానీ జడలు యాక్చువల్గా ఫుల్ జడలు వేసుకుంటారు వాళ్ళు. అందుకే అలా వీడియోలో తీశాను. ఇంకా చిన్నోడు మొదలు పెట్టాడు ఆటలు. మా చిన్నోడు అయితే ఇంకా ఫుల్ ఎనర్జీతో ఆడుతున్నాడు. అక్కడ బర్త్డే పార్టీ అయిపోతానే వాడికి డ్రెస్ మార్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చి ఆడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఓన్లీ చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు ఆడడానికి గ్రీన్ కార్పెట్ వేసేసారు. పిల్లలకి ఏ మాత్రం దెబ్బ తగలదనమాట, అంత మెత్తగా ఉంటుంది. సూపర్ అర్జన్. ఇక్కడే కూడా ఇంత దెబ్బ కూడా తగలకోకుండా జాగ్రత్తగా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద పడినా కూడా పిల్లలకి ఏమీ కాదనమాట. అలా అంతా ప్లాన్ గా ఇక్కడంతా నీట్ గా సెట్ చేసినారు. పిల్లలంతా బాగా ఆడుకుంటారు. దీంట్లో కూడా సింగిల్ గా దాంట్లో వెళ్ళడం, లేకుంటే ఇలాంటి సొరంగల్లాగా పెట్టడం, దాంట్లో దూరడం, అన్ని సెట్టింగ్స్ అయితే భలే చేశారు దీంట్లో. పిల్లలు ఎక్కడే కూడా స్కిప్ అయి కింద పడినా కూడా ఎవరికి దెబ్బలు తగలకోకుండా కిందంతా కార్పెట్ వేశారనమాట. ఇక్కడ కూడా అంతే, పెద్దవాళ్ళు కూర్చొని చూసుకుంటూ జూనియర్స్ అనమాట. అదే పిల్లలకి జూనియర్స్ అని వేశారు చూడండి. మార్కెట్ అన్నట్టు పెట్టారు. దీంతో జస్ట్ ఒక థీమ్, ఏదో ఒక థీమ్ తీసుకుంటారు వాళ్ళు, అలా మెయింటైన్ చేస్తారు. మార్కెట్లో ఎలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంది అనమాట దీనిలో. అలా పెద్దవాళ్ళు కూర్చొని చూడొచ్చు. ఈ దీనిలలో కూడా ఒక్కోదానికి ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంది అనమాట. మనం దాన్ని ఇట్లా తిప్పి చూస్తే మ్యూజిక్ వస్తుంది. అలా ఏర్పాటు చేశారు. నేను యాక్చువల్గా దీనికి మిషన్ ఏమో ఇది ఇట్లా వెళ్తే పోతుందేమో అనుకున్నాను, కానీ దాంట్లో కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్తారు పిల్లలు. తమాషగా బాగుంది. చిన్న పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట. ఏమి ఇబ్బంది లేకుండా, కింద పడితే దెబ్బలు తగులుతాయన్న ఫీలింగ్ లేకుండా చిన్నపిల్లలు బాగా ఆడుకోవచ్చు. ఇంకా మా వాళ్ళు కూడా మొదలు పెట్టారు.
ఆటలు. ఇక్కడికి వచ్చారు, నేను అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను, వీళ్ళేమో ఆటలు ఆడుతున్నారు బ్రహ్మాండంగా. మనకు రంగుల రాట్నం ఇది మనం కూడా చూస్తుంటాం, ఇప్పుడు మన ఎగ్జిబిషన్లలో పెడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ మా పెద్దోడైతే కంప్యూటర్ గేమ్ ఫుల్గా ఆడుతున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. కార్లు అంటే పిచ్చి కార్ల గేమ్ ఆడుతున్నాడు. వీడేమో వీడు కూడా కూర్చొని ఒక జీప్ లాంటి దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది మనము టికెట్ దాంట్లో వాళ్ళు ఇచ్చిండే కార్డు పెట్టి రన్ చేస్తేనే రన్ అవుతుంది, లేకుంటే ఏవి పని చేయవన్నమాట. ఆ కార్డు ఇచ్చింటారు కదా, ఆ కార్డు మనం పెట్టి దాన్ని యాక్సెప్ట్ కొడితే అవి వర్క్ చేస్తాయి అన్నమాట, లేకుంటే ఏం వర్క్ చేయవు. ఇది చూడండి ఎంత బాగుందో ఆటో, టర్టిల్ ఆటో చాలా బాగుంది తమాషగా. దీంట్లో కూర్చుంటే అట్లా అంతా అట్లా ముందరికి వెనక్కి వెళ్తా ఉంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈరోజు. మెయిన్లీ ఇలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఇట్లా బర్త్డే పార్టీలు అలాంటివన్నీ ఇక్కడ ఇట్లాంటి చోట్ల పెట్టుకుంటారు. ఇది ప్లే టైం అని ఒక థీమ్ పార్క్ లాగా అనమాట. కేకులు, బర్త్డే కేక్, దానికి సంబంధించిన ఫుడ్, వాళ్ళు అంటే ఫుడ్ అంటే ఏముండదు, పిజ్జాలు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, అవన్నీ తినడము అయ్యాక పిల్లల్ని ఆడిపించుకోవడము. ఇక్కడ మెయిన్ థీమ్ అదే అనమాట. పిల్లలకు కేక్ కట్ చేసేసి ఆఫ్టర్ దాని తర్వాత ఒక 2 hours 3 hours పిల్లలు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఉండొచ్చు. ఇది మార్నింగ్ 10 to నైట్ 9 o'clock వరకు ఉంటుంది. కాకపోతే దీంట్లో స్లాట్స్ దొరికేదే కష్టం అనమాట. ప్రతిరోజు ఫుల్ ఉంటుంది, ఒక రోజు కూడా ఖాళీగా ఉండదు. అసలు మాకు దొరకదు అనుకున్నాము ఇది టైము, కాకపోతే 3 to 4 o'clock మాకు స్లాట్ దొరికింది. దానికోసం మళ్ళీ మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బుక్ చేసుకున్నాము. కనీసం అంటే దీంట్లో ఒక్కసారి బుక్ చేసుకుంటే 20,000 నుంచి 30,000 40,000 మనం ఇంకా పెట్టినంత వరకు ఉంటుంది. రూములు కూడా ఇంత మెంబర్స్ అని ఉంటుంది అనమాట. అన్ని మెంబర్స్ మనకు 10 ఫ్యామిలీలు అంటే దాదాపు 20-30 మెంబర్స్ వస్తారంటే ఒక రేటు, 50 మెంబర్స్ వస్తారంటే ఒక రేటు, ఇలా రేట్లు కూడా తేడా ఉంటుంది అనమాట. 50 మెంబర్స్ వస్తారంటే ఒక రూమ్, ఇలాంటివన్నీ రూమ్స్ కూడా వాళ్ళు సపరేట్ ఇస్తారు. ఇంకా మన ఇష్టం, మనము ఎంతలో కావాలంటే అంతలో బుక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ చూసుకొని ఇంకా ఫుల్ ఆడుకున్నాక పిల్లలు ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మర్చిపోకుండా నా ఛానల్ కరణం శుభవాణి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, మీరైతే షేర్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కామెంట్ రూపంలో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కరణం శుభవాణి.